హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ధన్య తేజ్. మనమైతే ఈరోజు స్ట్రీట్ స్టైల్లో లాగా, హోటల్ స్టైల్లో లాగా టేస్టీగా హెల్తీగా గార్లిక్ పాలక్ మష్రూమ్ కర్రీ తయారు చేసేద్దాం. చాలా టేస్టీగా ఉంటుంది. రైస్తో కానీ, చపాతీతో కానీ, దోశతో కానీ, ముద్దతో కానీ, పరోటాతో కానీ చాలా టేస్టీగా ఉంటుంది. రండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఒక బౌల్లోకి నీళ్లు తీసుకుని ఈ విధంగా రోల్ బాయిలింగ్ అయ్యేంత వరకు నీటిని వేడి చేసుకోవాలి. ఒక పెద్ద కట్ట పాలకూరాకును తీసుకొని శుభ్రంగా కడిగి పక్కన ఉంచుకోవాలి. నీళ్ళు ఈ విధంగా రోల్ బాయిలింగ్ అయ్యేటప్పుడు పాలకూరాకును వేసి గరిటెతో ఒకసారి మిక్స్ చేసుకోవాలి. 3 పచ్చిమిర్చి, 1 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ షుగర్ని వేసుకొని ఉడికించుకోవాలి. 2 పొంగులు వస్తే సరిపోతుంది. వెంటనే పాలకూరాకును తీసి రూమ్ టెంపరేచర్ ఉన్న వాటర్లో వేసుకోవాలి, లేదంటే కూల్ వాటర్లో కూడా వేసుకోవచ్చు. పాలకూరకు ఉడకడం ఆగిపోతుంది, కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది. కలర్ చేంజ్ అవ్వకుండా ఉండడం కోసమే మనం షుగర్ వేసి ఉడికిస్తాము. ఉడికించిన పాలకూరకును పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సర్ జార్లోకి తీసుకుని ఈ విధంగా స్మూత్ పేస్ట్గా తయారు చేసుకుని పక్కన ఉంచుకోవాలి. మరొక బౌల్లో వాటర్ తీసుకుని రోల్ బాయిలింగ్ అయిన తర్వాత మష్రూమ్ని 4 ముక్కలుగా కానీ 2 ముక్కలుగా కానీ కట్ చేసుకుని వేసుకోవాలి. 2 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. 2 నిమిషాల్లో ఎంత ఉడికితే అంత కరెక్ట్గా ఉంటుంది. ఈ విధంగా ఉడికిన తర్వాత కూల్ వాటర్లోకి మష్రూమ్స్ని తీసి పక్కన ఉంచాలి. పూర్తిగా చల్లార్చుకోవాలి. ఒక కడాయిని పెట్టి కడాయిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి 1 టేబుల్ స్పూన్ గీ వేసుకోవాలి. నెయ్యి మొత్తం కరిగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్రను వేసుకోవాలి. జీలకర్ర చిటపటమని పగిలేంత వరకు వేయించుకోవాలి. జీలకర్ర ఫ్లేవర్ చాలా బాగుంటుంది చిటపటమంటే. చిటపటమన్న తర్వాత 20 వెల్లుల్లి రెబ్బలను ఈ విధంగా సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. 7 ఎండుమిర్చిని వేసుకోవాలి. 2 రెబ్బల కరివేపాకు వేసుకొని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. వెల్లుల్లి లైట్ గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది. 1 మీడియం సైజు ఉల్లిపాయ తరుగును వేసుకోవాలి. తెల్లగడ్డ ఎక్కువ వేగితే చేదు వస్తుంది, గుర్తుంచుకుని ముందే చూసుకొని ఉల్లిపాయను వేసుకోండి. వేయించిన తర్వాత వేయించిన పోపును కొద్దిగా తీసుకొని పక్కన ఉంచుకోండి. 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి తగ్గట్టు సాల్ట్ని వేసుకోవాలి. ఒకసారి మొత్తం కలిసే విధంగా కలుపుకొని మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పాలకూరకు పేస్ట్ని వేసుకోవాలి. పోపు పాలకూరకు పేస్ట్ మొత్తం కలిసే విధంగా గరిటతో ఒకసారి కలుపుకొని ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో ఉంచి మూతతో క్లోజ్ చేసి నూనె పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి, నాకైతే 4-5 నిమిషాల్లో ఈ విధంగా నూనె పైకి తేలింది. ఈ విధంగా నూనె పైకి తేలిన తర్వాత మనం గ్రైండ్ చేసిన మిక్సర్ జార్లో 1/2 కప్ వాటర్ వేసుకొని మిక్సర్ జార్ని కడిగి వేసుకోవాలి. గరిటెతో ఒకసారి మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. హాఫ్ టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ వేయించి పొడి చేసిన జీలకర్ర పొడిని వేసుకోవాలి. 1 టీ స్పూన్ కసూరి మేతిని చేతితో నలుపుకొని వేసుకోవాలి. మొత్తం కలిసే విధంగా ఒకసారి కలుపుకోవాలి. ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో ఉంచి ఒకసారి 2 పొంగులు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి.
2 పొంగులు వచ్చిన తర్వాత మనం ముందుగా ఉడికించి చల్లార్చిన మష్రూమ్ ముక్కలను వేసుకొని గరిటెతో ఒకసారి కలుపుకొని మూతతో క్లోజ్ చేసి 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఐదు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత క్రీమ్ వేసుకొని దించుకోవడమే. మీ దగ్గర క్రీమ్ లేకపోతే స్కిప్ చేసేయండి. మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకొని దించి పక్కన ఉంచుకోవాలి. కర్రీ మొత్తాన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని మనం ముందుగా దించి పక్కన ఉంచుకున్న పోపును వేసుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసేయండి. మీకు రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి. మరిన్ని ఇలాంటి డిఫరెంట్ స్టైల్ రెసిపీస్ కోసం నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.